చేస్తాడో నేను తెలుసుకుంటాను. వినండర్రా, వినండి, అందరూ వినుకోండి. ఏదో ఒక రోజు ఈ రామన్న ఊరు ఊరు అని సస్తాడు. అది మాత్రం తప్పదు. మా నాన్నకేం కాకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకేం కాకూడదు. కరెక్ట్ సార్, మీరు అనేది కరెక్ట్. అన్నా ఒక్క స్పూన్ ఎక్స్ట్రా. నువ్వు వెళ్ళు. మీరు ఆయన్ని ఆపుండాల్సింది వెళ్ళనివ్వకుండా. మా నాన్న ఎవరెంత చెప్పినా వినరు, ఆయన్ని అడ్డుకోలేం కూడా. ఫ్యామిలీ మ్యాటర్. మీరు చెప్పండి సార్. మా నాన్నని ఆ ఊరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి మాతో ఉంచుకోవాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. బట్ అది నా వల్ల కాలేదు. ఎందుకంటే నాకు మభ్యపెట్టడం చేత కాదు, అబద్ధం చెప్పి నమ్మించడమో చేత కాదు. కానీ మీ ఇద్దరికీ అది వెన్నతో పెట్టిన విద్య కదా. మీరు ఇప్పుడు పొగిడారో తిట్టారో మాకు అర్థం కాలేదు సార్. మీరు తెలివైన వాళ్ళు, ఎవరి నమ్మకాన్నైనా చాలా ఈజీగా పొందగలరు. అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మా నాన్నని ఎలాగైనా నమ్మించి లేదా మాయ చేసి నందికోలూరు నుంచి ఇక్కడికి తీసుకొస్తారా? ఇది అయ్యే పని కాదు. ఈ పంచాయతీ మనకెందుకు, వెళ్ళిపోదాం పద ఇక్కడ నుంచి. జరుగు తానుగా వచ్చి ఫోన్లో పడింది. సార్ నాది విరూపక్షది ఒక చిన్న డౌట్ సార్. మీరు చెప్పిన డీల్కి మేము ఓకే అన్నామే అనుకోండి, ఒకటి రొట్టె భోజనం టీతోనే ముగించేస్తారా, లేకుంటే మాకేమైనా బెనిఫిట్ గిన్ఫిట్ ఏమైనా ఉంటుందా సార్? తొందరపడకు. మీకు ఇంకా 2.5 ఏళ్ల జైలు శిక్ష మిగిలింది. మా నాన్నని తీసుకొచ్చారంటే మిగిలిన శిక్షని రద్దు చేయిస్తాను. జైలు నుంచి విడుదలై వెళ్లాలన్నది ప్రతి ఖైదీ కళ. అవును సార్. చట్ట ప్రకారమే నేను మీ ఇద్దరిని విడిపిస్తాను. చట్ట ప్రకారం మీ జీవితం సవ్యంగా సాగుతుంది. అంతకుమించి ఏం కావాలి? అలాగే సార్, తీసుకొచ్చేస్తాం. చేర్ సార్. మీ డ్రెస్సు మా డ్రెస్సు అంతా ఒకే గ్యాంగ్, పని అయిపోతుంది. పెరోల్ పేపర్స్ మీద సైన్ చేసి రెడీగా ఉండండి. ఓకే సార్. ఇది మీ ఖర్చులకి. ఈ వెహికల్ తీసుకువెళ్ళండి. ఏ కారణం చేత మీరిద్దరూ ఖైదీలని ఆ ఊళ్ళో ఎవ్వరికీ తెలియకూడదు. మిమ్మల్ని నేనే పంపించినట్టు కూడా ఆ ఊళ్ళో ఎవ్వరికీ తెలియకూడదు. నీళ్లు దొరికి జైలు వదిలేసి ఎడారిలో వచ్చి పడ్డట్టుంది బాసు. ఎటు చూసినా చుక్క నీళ్లు లేదు, జంతు జీవాలను ఎట్టబడున్నాయో చూడు. చూడు, అవి నీళ్ళు లేక చచ్చుంటాయి. అవునా? మనిషి తాగడానికి కనీసం మంచినీళ్ళు అయితే ఉండాలి కదా. విరూపాక్ష, తొందరగా పోనివు, లేదంటే నువ్వు ఒక మంచి ఫ్రెండ్ కోల్పోతావు. మమ్మల్ని చూసి మొరుగుతా ఇది కుక్కల. అవి కుక్కలు కాదా, నక్కలు. నక్కలా? అవి చాలా కన్నింగ్గా ఉంటాయిరా, తెలివి తక్కువ కూడా. అదేదో కథలు చదివాను. కరటక, దమనక, ఈ పేర్లతోనే ఆ కథ ఉంటుంది. అయితే మనలాగా జోడి అనమాట, మన రిలేటివ్స్ అనుకుంటా. లైఫ్ మళ్ళా ఈజీగా తీసుకుని రావాలరా. పోనీ పోనీ. అందరూ వరుసలో రండి, ఎవరు తొందర పడకండి. ఈ ఊరికి ట్యాంకర్ రాకూడదని ఆర్డర్ వేసింది. ఏ చెత్త నా కొడుకు దీన్ని రప్పించింది? నేనే. ఏ కొవ్వా నీకు? నోటిని అదుపులో పెట్టుకు మాట్లాడు. నేను కాదు అదుపులో పెట్టుకోవాల్సింది, నువ్వు. ఇట్టాగే వాగితే వయసు కూడా మర్యాద ఇవ్వను, లాగి పెట్టి ఒకటిస్తాను మోసాలే. అయ్యా మీరు రండి. ఊరికి పెద్దయినా ఈయన్నే కొడతానంటావా? నీకు ఎంత ధైర్యం? ఏం చేస్తానో చూడు.
ఏయ్, నా డార్లింగ్ కుసుమి కాకుండా ఎవ్వరు నా దగ్గరికి వచ్చినా చంపి పడేస్తా. నీళ్లు ఎవరికి ఇయ్యనంటే ఇయ్యను, నేల పాలైనా పర్వాలేదు. నువ్వు పట్టుకో. ఎవరైనా వచ్చే పిచ్చుకుని కొట్టండి. ఈ ఊళ్ళో ఎవరు మొగాలు లేరు. వచ్చేసారు మొగాలు. నీళ్లు నీళ్లు రా 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 రా. మన కోసమే ఓపెన్ చేసినట్టున్నారు. తాగు 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 తాగు. ఏయ్, నన్ను అడగకుండా నీళ్లు తాగడానికి ఎంత ధైర్యం రా మీకు? ఎవర్రా మీరు? బాలరాజు, ఆ నీళ్ళ రంగు చీర కట్టుకున్న పిల్లని చూడు, చాలా అందంగా ఉంది కదా. నువ్వు తన కరెక్ట్ చేసుకో. తన పక్కనున్న జిమ్కి నాది. అర్థమైంది. హాయ్, నీ పేరు తెలుసుకోవచ్చా? కుసుమి. కుసుమిత. కాదు కాదు, కుసుమి. బాగుంది బాగుంది. ఇదే మా అమ్మా నాన్నలు పెట్టిన కుసుమి. పేరు. ఓ, వీళ్లతో నీకేంది మాటలు? ఇంటికి పో. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, సెంటర్లో దూరతావేంటి? ఎవర్రా నువ్వు? ఏయ్, బయటికి వద్దానా? ఏమైంది? ఈ ట్యాంక్ సిరిగింది, జనం చూస్తే మనం పోద్ది. పోర్రా. ఏయ్, రండ్రా, వచ్చేయండి. వీళ్ళతో మనకేంటి కొట్లాట? గెలిచింది మనమేరా. బండి తీసుకురండి రా, బండి. ఏయ్, మా ఎమ్మెల్యే గారితో చెప్పి ట్యాంకులు రాకుండా చేస్తా. ఒక్క చుక్క నీరు కూడా దొరకదు మీకు. అయిపోయారా మీరిద్దరు? శవాలు లేచిపోతాయి. ఏయ్, ఏయ్, వదలండ్రా మిమ్మల్ని. ఎక్కండి, ఎక్కండి రా, త్వరగా ఎక్కండి. రైటు. ఏయ్, బొట్లేదేంటి? నీ మొగుడు పోయి ఎన్నాళ్ళైంది? నాకు ఇంకా పెళ్లి కాలేదండి, పెళ్లి కాలేదు. సారీ సారీ సారీ, ఏదో తెలియక అడిగా. వెళ్ళు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎందుకమ్మా అలా తిడతావు పసిపాప? దొంగసారాయి కాయడానికి ఎగేసుకుంటూ నీళ్ల కోసం వచ్చింది. ఇదేమన్నా న్యాయమా? మీరే చెప్పండి. పాప పేరేంటో? కెంపమ్మ. నమస్కారం. ఆరేచి దానికి ఎందుకే దండ పెడుతున్నారు? ఆ జగ్గు గడ్డి తరిమి కొట్టినట్టు ఈ సారాయి కచ్చి వాళ్ళని కూడా తరిమి కొట్టండి. ఏడాది నుంచో వస్తున్నారు సారాయి కచ్చి ఊరు వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు. పోయి అవతలికి. ఊర్లోకి ఎవరో వచ్చారు, వాళ్ళ ముందు తగులొద్దు. నువ్వు రాయే, నువ్వేం దిగులు పడుకుని ఉన్నాగా. మీ ఇద్దరు మా ఇంటికి రండి బాబు. మీరెవరో తెలియట్లేదండి. ఈయన రామన్న, ఈ ఊరికి పెద్ద దిక్కు. ఈయన కొడుకు జైలరు. ఇవ్వండి. తీసుకోండి. థ్యాంక్స్ గేమ్స్. ఎవరు బాబు మీరు? పేర్లేంది? చెప్పండి సార్. ఇదిగో తీసుకుంటా. ఇదిగో తీసుకో. నా పేరు నాగరాజు. వీడేమో బసవరాజు. మా వాళ్ళ పేర్లాగున్నాయే. మా తాలూకు వాళ్ళేనా ఎట్ట? అయ్యుండొచ్చు. 5-6 తరాలకు ముందు మా వంశస్థులు ఇక్కడే ఎక్కడ ఉండేవారట. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఊరు వల్ల కదా అంతే, ఊరు ఇడిచిపెట్టిపోయినారు. యాన్నో మిమ్మల్ని చూసినట్టు అనిపిస్తోందప్ప. నన్ను మీరు యాన్నైనా చూసినారా? చెప్తారు. మా తాత ముత్తాతలు మాలాగే ఉండేవాళ్ళు ఏమో గట్టిగా స్టాంప్ వేసినట్టున్నారు. అందుకే మేము అచ్చం వాళ్ళలాగే ఉంటాం. మాది మీ ఊరే. మా ఊరు వాళ్ళకి ఒక పేరు అంటూ ఉంటది. ఈ అడ్రస్ ఎక్కడా? అది చెప్పడం అంటే చాలా కష్టం సార్. లేదు ఇంటి పేర్లు ఏంది అని. ఇంటి పేరా? అది చాలా పెద్దగా ఉంటుంది సార్. మా చాలా పెద్ద కుటుంబం.
చాలా పెద్ద ఇంటి ఉమ్మడి పేరు. కుటుంబమా? కాదు కాదు కాదు, జాయింట్ ఫ్యామిలీ. అదే అదే మా ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది